అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పాకుండలు ఎలా వండాలో చూద్దాం. పొయ్యి మీద మా అమ్మ అయితే ఏం చేసినా పిండి వంటలు పండగలకు అది పొయ్యి మీద చేస్తారు. ఈ పొయ్యి మీద మనం పాకుండలు చూద్దాం ఎలా వండాలో. ముందుగా బెల్లం 1 కేజీ బెల్లం అయితే 1 అర లీటర్ నీళ్ళు పోసి ఇలా మరగనిచ్చి ఆ పాకం మళ్ళీ వడగట్టాలి. వడగట్టుకుని అది కొంచెం అలా మరిగాక అందులో కొబ్బరి కూర వేస్తారండి. 1 కేజీ బెల్లం అయితే 1 కొబ్బరికాయ వేసి ఇది బాగా కలుపుతాము. ఇది కలిపి కొంచెం నువ్వుపప్పు కూడా వేసుకుందాం. కొద్దిగా మిరియాలు, ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుందాం. వేసి కలుపుదాం. కలిపి పాకం రానిద్దాం. ఏ పాకం రావాలో పాకం వచ్చాక చూద్దాం. కొద్దిగా గసగసాలు ఇది మనం చూద్దామండి పాకం ఏ పాకం వస్తుందో అని. అమ్మ ఇది పాకం ఎలా రావాలి? ఇది ఉండపాకం లేత ఉండపాకం రాబలికి ఎలా రావాలమ్మ? ఓకే, ఇలా లేత ఉండంటండి. ముదిరితే ఉండ మళ్ళీ అది అరిసెల పాకంలోకి వెళ్తుంది. పాకుండకి అయితే ఇలా లేత ఉండ వచ్చినప్పుడు మనం అది స్టవ్ నుంచి కిందకి దించేయచ్చు. దించేసి పిండి పోసుకుందాం. పాకం వచ్చాక మనం పిండి అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఈ బియ్యం ఈరోజు సాయంత్రం మనం నానబెడితే రేపు ఒకసారి కడిగి వాడదేవుకోవాలి. ఎల్లుండి పొద్దుట కడిగేసి వాడదేవి తడి బియ్యం మిల్లి పట్టించుకుని అప్పుడు ఇలా పాకుండలకి పాకం ఉందాక మనం చూసాం కదా, ఆ పాకంలో ఇలా పిండి పోసుకుంటా ఇది సలివిళ్ళ కలుపుతారండి. ఇది ఇలా మనం మొత్తం కలిపాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా స్పీడ్గా కలపాలండి. ఇది పిండి కూడా ఇది తెచ్చుకొని ఆడించాక తెచ్చుకొని జల్లించి అది అలా తడి ఆరకుండా ఇలా నొక్కి పెట్టుకోవాలి. మనం అయితే నొక్కి పెట్టుకుని తడి ఆరకుండానే ఇలా సలివిళ్ళ చేసుకోవాలి. ఇది కలపడం కూడా కొంచెం స్పీడ్గా కలుపుతారండి. ఇది ఇలా మనం అంతా కలుపులోకి సలివిడైతే ఇలా రెడీ అయిందండి. కేజీ బెల్లం మనం పాకుండలు వేయాలంటే ఈ పిండి 2 కేజీల బియ్యం మనం ఆడించుకుంటే మనకు కొంచెం మిగులుతుంది. ఇది ఎంత పడుతుందో కరెక్ట్గా తెలియదు, పాకాన్ని బట్టి ఉంటుంది కాబట్టి 2 కేజీల బియ్యం అయితే ఆడించుకోవచ్చు. ఇది మనకి పాకం వచ్చాక కింద తీసినప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. నూనె వేసినప్పుడు నేను తీయలేనట్టున్నాను. కొద్దిగా నూనె వేసి కలిపి అప్పుడు మనం ఇలాగ పిండి వేసి చలివిళ్ళ కలుపుకోవాలి. దీని పాకుండలో ఎలా వేయాలో చూద్దాం. పాకుండలన్నీ ఇలా రౌండ్గా చేసుకుని ఇలా వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఎలా కదుపుతా వేపించాలి. ఇవి వేగిపోయిన ఎండని తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇలా వేసుకుందామండి. రెడీ అయిన ఎండుగా తీసేసుకోవచ్చు. పాకుండలు రెడీ అయింది. మనకు పాకుండలు రెడీ అయినాయండి. ఎలా ఉన్నాయండి? బాగా వచ్చినాయి కదా. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.
మనకి తినటానికి బాగుంటాయి కానీ వండటం అనేది బాగా కష్టమని అనిపిస్తుంది. షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.